రోడ్డుపై అనాథగా తిరిగే ఒక ఎద్దు నెలకి 50,000 విలువైన విద్యుత్ ఉత్పత్తి చేస్తుందంటే నమ్మగలరా? బట్ అదే నిజం. ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేసిన నంది పవర్ టెక్నాలజీ ద్వారా ఎద్దు నడకలోని కైనెటిక్ ఎనర్జీని విద్యుత్ గా మారుస్తున్నారు. ఒక ప్రత్యేక థ్రెడ్ మిల్ పై ఎద్దు నడిస్తే గేర్ బాక్స్ ఆ నెమ్మదైన కదలికలను 1500 ఆర్పిఎం వరకు పెంచి జనరేటర్ ను తిప్పుతుంది. దీంతో మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా ఒక ఎద్దు రోజుకి 4 గంటలు నడిస్తే సుమారు 4 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గోశాలలు ఇప్పుడు కేవలం పశువుల ఆశ్రయ కేంద్రాలు కాదు, చిన్న పవర్ ప్లాంట్లుగా మారే అవకాశం ఉంది. దీంతో అనాథ పశువుల సమస్య తగ్గడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం, గ్రామాలకు గ్రీన్ ఎనర్జీ, అంతేకాదు పశువులకు రక్షణ లభిస్తుంది. ఒకప్పుడు వ్యవసాయానికి వెన్నెముకలా నిలిచిన నందులు ఇప్పుడు దేశ భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఎనర్జీ సోర్స్ గా మారుతున్నాయి. ఇదే భారతీయ ఆలోచన గొప్పతనం. భారతీయులు పూజించిన ప్రతిదీ మనిషి జీవనాధారానికి ఉపయోగపడేదే. గో సంపదను గౌరవించిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అంతేకాదు దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.